విజయవాడ కేసర టోల్ గేట్ వద్ద క్రమక్రమంగా వాహనాల రద్దీ పెరుగుతుంది. ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా టోల్ ప్లాజాలోని 8 లైన్లు ఓపెన్ చేసి వాహనాలను పంపిస్తున్నారు. నందిగామ వై జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. నందిగామ నుంచి ఇబ్రహీంపట్నం వరకు వాహనాలు ఎక్కడ ఆగకుండా క్లియర్ చేస్తున్నారు పోలీసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. కంచికచర్లలోని కేసర టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ రద్దీ అంతకంతకు పెరుగుతుంది. ఒక్కసారి విజువల్స్లో చూడొచ్చు ఏ విధమైనటువంటి రద్దీ ఉందనేది. క్రమంగా పెరుగుతున్న క్రమంలో కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడెక్కడ డ్రోన్తో కూడా మొత్తం ఈ పరిస్థితిని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు సాధారణంగా 6 లైన్ ఉండేది, కానీ రద్దీ అంతకంతకు పెరుగుతున్న క్రమంలో కూడా వచ్చినటువంటి వెహికల్ని వచ్చినట్లు కూడా పంపించే విధంగా కూడా 8 లైన్లను చేశారు. ప్రస్తుతం చూడొచ్చు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి లైన్ కూడా కేవలం ఈ మార్గం ద్వారానే హైదరాబాద్ నుంచి వెళ్ళే వాహనాలకు 2 లైన్లు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇటువైపు 6 లైన్లు ఇవ్వడం జరిగింది. అవతల వైపు కూడా ఏదైతే ఒక సర్వీస్ రోడ్డును కూడా కేవలం అటు హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్ కోసమే అటు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రతి వెహికల్కి సంబంధించి వచ్చినట్టుగా పంపించే విధంగా కూడా పోలీసులు మొత్తం రోడ్ల మీదే గస్తీ కాస్తున్నటువంటి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఏ వెహికల్ ఎక్కడ ఆగకుండా కూడా పైనుంచి ఏదైతే అటు వై జంక్షన్ వద్ద కొంత ట్రాఫిక్ అవుతుంది. ఆ క్రమంలో కూడా ఎందుకంటే అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం పనులు జరుగుతున్న నేపథ్యంలో కొంత స్లోగా అక్కడ ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి కూడా త్వరితగతిన పంపించే విధంగా నేరుగా టోల్ ప్లాజా కేసర టోల్ ప్లాజా దాటే విధంగా కూడా పోలీసులు ఎక్కడికక్కడ అలర్ట్ అవ్వడం జరిగింది. ప్రతి చోట కూడా గస్తీ కాస్తున్నారు. ఏ వెహికల్ మార్గం మధ్యలో ఎక్కడ ఆగకుండా కూడా నేరుగా వెళ్ళే విధంగా కూడా తగు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎస్ఐ ఉన్నారు. సార్, మొత్తం చూస్తున్నారు ట్రాఫిక్ అంతకంతకు పెరుగుతుంది. ప్రస్తుతం ఏ విధమైనటువంటి మొత్తం కూడా కట్టడి చేస్తున్నారు, ఏ విధమైనటువంటి ఆదేశాలు జరిగాయి? మా ఎన్టీఆర్ జిల్లా గౌరవ సిపి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు సంక్రాంతికి వచ్చేటటువంటి పబ్లిక్కి సంబంధించి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ జరగకూడదనే ఉద్దేశంతో ఈ నేషనల్ హైవే 65ని ఆనుకున్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ సిబ్బందిని కూడా ఒకే ఒక్క మాట ఆదేశించారు. ట్రాఫిక్కి సంబంధించి ఎటువంటి అంతరాయం జరగకూడదు, అదేవిధంగా ప్రమాదాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు. ఎవరైతే ప్రయాణికులు సంక్రాంతి సందర్భంగా వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారో వారందరూ కూడా సేఫ్గా వెళ్ళాలని దిశానిర్దేశం చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీస్ బందోబస్తు ప్రతి టోల్గేట్ దగ్గర చిల్లకల్లు మరియు కేసర, అలాగే ఎక్కడైతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఉంటాయో వాటన్ని చోట్ల కూడా పోలీస్ సిబ్బందిని సఫిషియెంట్గా పెట్టి ప్రమాదాలు జరగకుండా వారి యొక్క ప్రయాణం గమ్యస్థానాన్ని చేరుకునే సుగమంగా వెళ్ళేదానికి అనుకువగా ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే క్రమంలో భాగంగా మేము కూడా ఈరోజు ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నాం. ప్రమాదాలు జరగకుండా వెహికల్స్ ఏమన్నా కూడా మనకి ఎక్కువ ఆగిపోయే పరిస్థితి ఉన్నా ఎక్స్ట్రా 2 లైన్స్ కూడా ఓపెన్ చేయించడం జరిగింది. సో ప్రస్తుతానికైతే పీస్ఫుల్గానే పబ్లిక్ వారి గమ్యస్థానంలో చేరుకుంటున్నారు. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు ఏదైతే నందిగామ నుంచి వై జంక్షన్ నుంచి వస్తున్న క్రమంలో కూడా అక్కడ కొంత ఫ్లైఓవర్ వర్క్ జరుగుతుంది. దాని నిమిత్తం సర్వీస్ రోడ్ నుంచి డైవర్షన్ చేసిన నేపథ్యంలో కొంత స్లోగా రన్ అవుతుంది. కానీ అక్కడి నుంచి నేరుగా వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఆగకుండా మొత్తం ఇక్కడి నుంచి కేసర టోల్గేట్ వద్దకు వస్తారు. కేసర టోల్గేట్ వద్దకు వచ్చిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అంటే ఒక లైన్ నిండుకుంటే కనుక మరొక లైన్లోకి పంపించి దాంతోపాటు దాదాపు 6 లైన్లు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అవి కనుక నిండిపోతే కనుక మరో 2 లైన్లు ఇక్కడ అదనంగా పంపించడం కూడా జరుగుతుంది. దీని తర్వాత ఏదైతే పరిటాల దగ్గర కొంత ట్రాఫిక్ సంబంధించి కొంత రోడ్డు ప్రమాదం డైవర్షన్ ఉంది కాబట్టి అక్కడ కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. అక్కడ ఏమైనా ఇబ్బంది తలెత్తితే మాత్రం అక్కడ కూడా ట్రాఫిక్ అటు పోలీసులను కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇబ్రహీంపట్నం మీదుగా కూడా గొల్లపూడి అటు ఏలూరు వెళ్ళే వాళ్ళని అటు వెస్ట్ బైపాస్ ఎక్కించే విధంగా కూడా తగు పోలీసులు ఎక్కడికక్కడ క్లీన్గా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సాఫీగా సజావుగా వెళ్ళే విధంగా కూడా పోలీసులు పూర్తి కసరత్తు అయితే చేశారు. ఎక్కడికక్కడ అటు డ్రోన్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా ట్రాఫిక్ ఆగిందా, లేకపోతే ఎంతమంది వెహికల్స్ పైనుంచి వస్తున్నాయి, దాన్ని ఏ మార్గం నుంచి పంపించాలి, ఇలా ప్రతిదీ కూడా క్లియర్ కట్గా పంపించే విధంగా కూడా తగు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పటి వరకు కూడా దాదాపు 50,000 పైగా వాహనాలు వెళ్ళాయి. దాంతోపాటు ఇంకొక 20,000 వాహనాలు వస్తున్నట్లుగా సమాచారం వచ్చింది. ఆ నేపథ్యంలోనే వచ్చినటువంటి వాహనాలను వచ్చినట్లుగా నేరుగా కూడా తమ గమ్యస్థానాలు పంపించే విధంగా కూడా పోలీసు అధికారులు అయితే పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం టోల్గేట్ల వద్ద ఏదైతే క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సాయితో నరసింహ, బిగ్ టీవీ, కేసర టోల్గేట్.